హలో, నేను టీచర్ని మాట్లాడుతున్నాను. దోసకాయలు, క్యారెట్లు మా పిల్లలకు ప్లేట్లలో ఇవాళ పెడుతున్నాం వాళ్ళు తినడానికి. రోజు అన్నం తింటప్పుడు వాళ్ళకు దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు మళ్ళీ ప్లేట్ పక్కన పెట్టుకొని అన్నం తినాలి అని వాళ్ళకు చెప్తున్నాను ఇప్పటి నుండే. ఇంట్లో కూడా చెప్తున్నారంట, తల్లులు కూడా చెప్పారు, ఇంట్లో కూడా చెప్తున్నారంట. ఇవి అయితే తల్లులు చెప్తున్నారు పిల్లలకు కూడా. హాయ్ పిల్లలు, హాయ్ చిల్డ్రన్స్, హాయ్ టీచర్ అనండి, హాయ్ టీచర్ అనండి. ఇవేంటి అమ్మా? దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మన బీట్రూట్ ముక్కలు కూడా, టమాటా ముక్కలు, ఇవన్నీ సలాడ్ చేసుకొని అన్నంలో చిన్న బౌల్లో ఇవన్నీ పెట్టుకొని అన్నం తింటప్పుడు తినాలి. నిమ్మకాయ ముక్కలు ఇవన్నీ తినాలి. అర్థమైందా? తింటారా? ఇక నుండి మమ్మీ డాడీని వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పండి. ఇంకే చూడండి. మళ్ళీ బాయ్, హాయ్, బాయ్ 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 టీచర్, బాయ్. మీరు కూడా బాయ్ చెప్పండి. బాయ్ 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 చిల్డ్రన్స్, బాయ్ చెప్పండి, బాయ్. ఇప్పుడు మీకు దోసకాయ ముక్కలు వేస్తాను, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు వేస్తాను. సలాడ్ చేసుకొని తినాలి. మీరు ఇంట్లో మమ్మీకి వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా? అన్నం తింటప్పుడు సలాడ్ చేసుకొని వేసుకోవాలి పక్కకి. ఇది మీరు నేర్చుకోవాలా. అర్థమైందా? ఓకేనా? ఇట్లా సలాడ్ ఇట్లా సలాడు మీరు ఇలా వేసుకొని తినాలి డైలీ. అర్థమైందా? ఇదిగో ఇలా ఒక బౌల్స్లో వేసుకొని సలాడ్ చేసుకొని రోజు తినాలి. ఓకేనా? చూడండి, అలా పక్కకి వేసుకొని తినాలి మీరు. సరేనా? మీకు క్యారెట్ అంటే బాగా ఇష్టం కదా? ఓకేనా? క్యారెట్ అంటే బాగా ఇష్టం కదా మీకు?